ఓం గం గణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమో నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. త్రాం దత్తాత్రేయాయ నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక, ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఈ రకంగా ఉంటుంది. గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక, ఈ యొక్క దృష్టి, వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిహారం చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రోజున ఆదివారము, ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాస పౌర్ణమి వేళలో అంతా కూడా రాత్రి వేళలో ప్రధానంగా చూసుకుంటే 9:45 నుంచి, అంటే 9:56 నుంచి మనకి రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఉంది. ఇది శతభిష నక్షత్రయుక్తంగా మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా రాహు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది, రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. కావున ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహణం అంతా కూడా భారతదేశంలో కనబడుతుంది, వర్తిస్తుంది. ఈ యొక్క చంద్రగ్రహణం అనేది భారతదేశంలో అందరికీ కూడా కంటికి కనబడుతుంది. కాబట్టి ఇది గ్రహణ నియమాలందరూ కూడా భారతదేశంలో ఉండే మన ప్రజలందరూ కూడా పాటించాలి. గ్రహణ నియమాలందరూ కూడా పాటించాలి. విశేషంగా గర్భవతులంతా కూడా గ్రహణ సమయంలో అంతా కూడా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే భగవత ఆరాధన చేసుకోవడం, అమ్మవారి నామస్మరణ చేసుకోవడం, గ్రహణ నియమాలంతా కూడా పాటించడం. ఈ యొక్క గ్రహణానికి ముందుగా, అంటే ప్రధానంగా చూసుకుంటే 6 గంటల ముందుగా భోజన సేవనం అనేది చేయాలని చెప్పేసి అంటారు. ప్రధానంగా మధ్యాహ్న కాలంలో అంతా కూడా ఈ యొక్క దేవతలకు ప్రీతికరంగా మధ్యాహ్నాలలో అంతా కూడా పితృకార్యాలంతా కూడా నిర్వహించుకోవడం, సాయంకాల వేళలో అంతా కూడా ఉపవాసం ఉండే విధంగా ప్రధానంగా చూసుకుంటే ఏదన్నా కానీ ద్రవ్య రూపంగా తీసుకోవచ్చు, కానీ ఈ యొక్క అన్నం కానీ తీసుకోకుండా, అంటే గ్రహణ సమయంలో అంతా కూడా కొంచెం జీర్ణాశయానికి కొంచెం ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది. కావున కొంచెం అన్నం తీసుకోకపోవడమే మంచిగా చెప్పడం జరుగుతుంది. 2 గంటల ముందు, ప్రధానంగా గ్రహణం సంభవించే 2 గంటల ముందు కానీ 5 గంటల ముందుకైనా కానీ ఏమీ తినకుండా భగవంత ఆరాధన చేసుకోవడం కానీ, ఫలాలు కానీ తీసుకోవడం కానీ చేసుకున్నా కానీ పర్వాలేదు. కానీ ఓపిక ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అంతా కూడా ఏం తినకపోవడమే మంచిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహణ సమయం అంతా కూడా చూసుకుంటే రాత్రి 9:56 నుంచి ఈ యొక్క సెప్టెంబర్ 7వ తారీఖున రోజున ఈ యొక్క గ్రహణం పట్టు అనేది స్టార్ట్ అవుతుంది. ప్రధానంగా పట్టు సమయం అంటారు. దాని అంతా కూడా గ్రహణ కాలం అని చెప్పేసి అంటారు. గ్రహణ కాలము మరియు మోక్ష కాలం అంతా కూడా చూసుకుంటే రాత్రి పూట, ప్రధానంగా ఈ యొక్క రాత్రి వేళల్లో అంతా కూడా చూసుకుంటే 1:32 మోక్షకాలం అని చెప్పేసి అంటారు. పట్టు స్నానము, విడుపు స్నానం చేయాలి. ప్రధానంగా దేవతార్చన చేసుకునే విధానంగా జపాన్ని ఆచరించే వాళ్ళు, మంత్రోపదేశం ఉండేవాళ్ళు నిత్యమంతా కూడా వైదిక కర్మలు ఆచరించే వాళ్ళు కానీ, మంత్రోపదేశం ఉన్న మంత్రాన్ని అంతా కూడా నిత్యం అనుష్ఠానం చేసుకోవడం, జపాన్ని ఆచరించడం, అమ్మవారి నామస్మరణ చేసుకోవడం కానీ, ఇష్టదేవత నామస్మరణ చేసుకోవడం వల్ల గ్రహణ దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క వివిధ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలని, వివిధ రాశుల వాళ్ళకి మధ్యం ఫలితాలని, వివిధ రాశుల వాళ్ళకి మరి యొక్క అధమ ఫలితాలు, అంటే కష్టమైన ఫలితాలు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క చంద్రగ్రహణ ఫలితాలంతా కూడా చూసుకుంటే 6 నెలల దాకా, ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 6 నెలల దాకా ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. ఈ లోపలగా ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే గ్రహణ దోష నివారణార్థం అందరికీ కూడా దాన కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి రెట్టు పుణ్యప్రాప్తి కలుగుతుంది, అష్టేశ్వరి యోగం కలుగుతుంది, అఖండమైన కోటి యజ్ఞాలు చేసుకునే ఫలితం కలుగుతుంది. యజ్ఞాధికృతులు చేసుకోవాలి. ఈ యొక్క జపాన్ని ఆచరించడం వల్ల ఎవరైతే భగవంతుడి ఆరాధన గ్రహణ సమయంలో చేస్తూ ఉంటారో, జపాన్ని ఆచరిస్తూ ఉంటారో, నిత్యమంతా కూడా వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కోటి రెట్లు జపం చేసిన ఫలితం అంతా కూడా వస్తుంది అని చెప్పేసి అంటారు. నది స్నానం చేస్తూ ఉంటారు. నది స్నానం కానీ, ప్రధానంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా, ప్రధానంగా దేవాలయాలన్నీ కూడా గ్రహణ సమయంలో అంతా కూడా మూతివేసి ఉంటాయి. మరియు శుద్ధి చేసుకుని పుణ్యావచనం అంతా కూడా చేసుకున్న తర్వాత మరుసటి రోజులో అంతా కూడా దర్శన భాగ్యం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క భారతదేశంలో సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క
విదేశాల్లో కూడా కొన్ని దేశాల్లో సంభవిస్తుంది. ప్రధానంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, పెసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో గానీ, ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో అంతా కూడా విదేశాల్లో కనపడడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా కొన్ని దేశాల వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈ యొక్క సంపూర్ణంగా అయితే గనక భారతదేశంలో అన్ని రాష్ట్రాల వరకి గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది కావున, ముఖ్యంగా అనారోగ్యంతో ఉండేవాళ్ళు పెద్దలంతా కూడా మీరంతా కూడా అమ్మవారి నామస్మరణ చేసుకోండి. శ్రీమాత్రే నమః నామస్మరణ కానీ, అమ్మవారి నామస్మరణ చేసుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని కానీ, ఇష్టదేవాన్ని నామస్మరణ చేసుకోవడం, అష్టాక్షరి మంత్ర జపం చేసుకోవడం కానీ, పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం కానీ, ఓం నమ శివాయ శివాయ గురువే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం కానీ, ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ప్రధానంగా అందరికి కూడా గ్రహణ నియమాలు పాటించడం, గ్రహణం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. గ్రహణ సమయంలో ఎవరైతే కనుక దేవతార్చన చేస్తూ ఉంటారో, భగవంతుడి ఆరాధన చేస్తుంటారు, ఆ యొక్క మహాశక్తికి అంతా కూడా, జగన్మాతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది. తద్వారా అఖండ రాజయోగం కలగడానికి, సకల గ్రహదోష నివారణ జరగడానికి, జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గ్రహణ సమయంలో అందరూ కూడా జపాన్ని ఆచరించండి. మీకు మంత్రోపదేశం చేసిన గురువు దగ్గరికి వెళ్ళి ఏదైనా మంత్రాన్ని స్వీకరించడం కానీ చేసుకున్నా కానీ, ప్రధానంగా మంత్రోపదేశం స్వీకరించిన వాళ్ళు ప్రతినిత్యం కూడా అనుష్ఠానం చేసుకోవడం వల్ల, దశాంశాన్ని హోమాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం కలుగుతుంది, మోక్ష జ్ఞానం లభిస్తూ ఉంటుంది. ఎవరైతే కనుక ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికైతే శుభ ఫలితాలు ఉన్నాయో ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. కుంభరాశిలో అంతా కూడా ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున వీరంతా కూడా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మరియు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ధనస్సు రాశి వాళ్ళకు కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మధ్యం ఫలితాలంతా కూడా చూసుకుంటే కనుక వృషభ రాశి వాళ్ళకి మధ్యం ఫలితాలు, ఈ యొక్క మీన రాశి వాళ్ళకి మధ్యం ఫలితాలు, మరియు కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే సెప్టెంబర్ 7వ తారీఖు రోజున రాహుగ్రహస్థ చంద్రగ్రహణం సంభవిస్తుంది. శతభిష నక్షత్రయుక్తంగా, పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణ ప్రభావం అనేది ప్రారంభమవుతుంది. కావున రాత్రి వేళల్లో 9:30 అంటే 9:56 ప్రారంభమవుతుంది. ఈ సమయంలో అంతా కూడా ప్రధానంగా పట్టు స్నానం, విడుపు స్నానం ఆచరించడం వల్ల మీకు అఖండ పుణ్యయోగం కలుగుతుంది, శుభ ఫలితాలు ఇస్తుంది. గ్రహణం అంతా కూడా మీకు శుభ ఫలితాలు ఇస్తుంది కావున మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి గ్రహణ ప్రభావం అనేది 6 నెలల వరకు ఈ యొక్క ప్రతి రాశి వాళ్ళకి ఉంటుంది. కావున మీరంతా కూడా విశేషంగా రుద్రాభిషేకం చేసుకోవడం కానీ, జన్మజాతకంలో ప్రధానంగా చూసుకుంటే చంద్రుడు ప్రధానంగా బలహీనపడి ఉంటే కనుక, కొన్ని గ్రహాలతో కలిగి ఉంటే కనుక, కాలసర్పదోషులు కనుక మీరు ఉంటే కనుక, జన్మజాతకంలో మీకు ఏమైనా దోషాలు ఉంటే కనుక గ్రహణ సమయంలో మీ పరిహారం చేసుకుంటే కనుక రెట్టింపు ఫలితాలు ఉంటుంది, మంచి శుభ ఫలితాలు కలిగిస్తారు. శీఘ్రంగా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, కష్టాల నుంచి బయటపడడానికి, ప్రధానంగా చూసుకుంటే అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది. మీకంతా కూడా జన్మజాతకంలో సకల గ్రహదోష నివారణ జరగాలి అంటే కనుక గ్రహణం అయిపోయిన తర్వాత మీరంతా కూడా దేవాలయ పరంగంలో నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు కానీ, రుద్రహోమం కానీ చేసుకోవడం కానీ, రుద్రాభిషేకాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ఈ గ్రహణ ప్రభావం అనేది శుభ ఫలితాలు ఇస్తుంది. కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా జపాన్ని ఆచరించుకోవడం కానీ, ఓం నమ శివాయ శివాయ గురువే నమః నామాన్ని చేసుకోవడం కానీ, ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. జపం చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితం కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అరుణాచలేశ్వరాయ నమః అరుణాచలేశ్వరాయ నమః అరుణాచలేశ్వరాయ నమః ఈ నామాన్ని ఆచరించడం వల్ల కర్కాటక రాశి జాతకులకంతా కూడా అధిష్టాన దేవత అంతా కూడా పరమేశ్వరుడుగా ఉంటాడు కావున పరమేశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. మీ ఇష్టదేవాన్ని నామస్మరణ చేసుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమః. ప్రధానంగా శ్రీరామ రామ రామ అనుకుంటూ రామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల
కోటి యజ్ఞాల పుణ్య ఫలితం కలుగుతుంది, అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం కూడా లభిస్తుంది. ఉద్యోగుల్లో మార్పుల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మనశ్శాంతమైన జీవితం కోసం మీరంతా కూడా భగవంతుడి ఆరాధన చేయండి, బియ్యం దానం చేసుకోండి, గోమాత సేవ చేయండి. రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా 108 ప్రదక్షిణాలంతా కూడా రావి చెట్టుకి చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.